హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం డ్యూక్ 390 అండ్ 200 చైన్స్ పాకెట్ క్లీన్ చేయబోతున్నాం. ఎందుకంటే చైన్స్ పాకెట్లో ఎవరు క్లీన్ చేయరు, లోపల అవి బోల్ట్స్ ఇప్పేసి క్లీన్ చేయాలి. ఇప్పుడైతే రెండు దానికోసమే వీడియో పెడుతున్నాను. ఇదైతే తెలుసుకోవడం కోసం అందరూ ఎవరైనా, ఎందుకంటే చైన్ బ్యాక్ సైడే చూస్తారు కానీ చైన్ ఫ్రంట్ సైడ్ చూడరు. అది అందుకోసమని నేను ఈ వీడియో పెడుతుంది. ఒకసారి ఆ డస్ట్ కూడా ఎంత వస్తుందో అనేది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదైతే ఎక్కువసేపు వీడియో ఉండదు, చాలా తక్కువసేపే. ఫటాఫట్ కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడైతే మీకు రెండు బైక్స్ చూపించేస్తాను, ఓకేనా? ఇంకోండి, ఇదైతే 1 year అయింది కొని. ఇదైతే 6 years అయింది కొని. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇదైతే ఓల్డ్, ఇదైతే న్యూ. మన హీరో అన్నాడు, ఈడు కూడా యూట్యూబరే. ఛానల్ పేరే వచ్చి రామ్ బ్లాగ్లెట్స్. ఇది మీకు ఎక్కువ వైజాగ్లో ఉండడు, ఓన్లీ హైదరాబాద్లో చాలా వరకు తీశాడు దీని వీడియోలు కూడా. ఇప్పుడు ఈ 2 వీడియోలు తీసి నీట్గా సెటప్ చేసేద్దాం మొత్తం. ఒకసారి మొత్తం ఆ పాట అంతా ఇంకోండి, ఈ పాట ఉంది కదా, ఈ పాట అంతా ఇప్పేసి మీకు చూపిస్తాను, ఓకేనా గైస్? ఇప్పుడైతే ఇది తీస్తేనే మొత్తం చైన్ అనేది చూపిస్తాను. అదే ఇంజన్, అది కాదు ఇంజిన్ దగ్గర చైన్ అనేది ఇంజిన్ దగ్గరే ఉంటుంది ఎక్కువ. ఇంకోండి ఎంత పెద్ద స్క్రూ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే 200లోని మీకు మైలేజ్ బాగుంటుంది, ప్లస్ ఇంకోటి కంఫర్ట్ కూడా ఉంటుంది. మీరు ఇబ్బంది పడవలసిన లేదు ఇంకైతే. ఇంకోటి ఏంటంటే మీరు నేర్చుకోవాలి. కేటీఎం బళ్ళు కొనుక్కుంటే ఈ చిన్న రిపేర్లు కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకపోతే వేస్ట్. ఇంకా మీరే నీట్గా ఫిట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవడం అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు. మినిమం 500 700 తిరిగితే వెంటనే మార్చేసుకోవడమే. ఇంజిన్ ఆయిల్ కానీ, కూలెంట్ కానీ, లేకపోతే చైన్ స్ప్రే అవన్నీ కొట్టాలి. కొట్టకపోతే మీకు ఎందుకు వేస్ట్ చేసి. నా చూడండి ఎంత దరిద్రంగా ఉందో బండి. నేనే అంటున్నాను కదా నా బండి దరిద్రం చేస్తానని. ఈ క్లీనింగ్ చేసిన తర్వాత హోమ్ వాష్ వెళ్దాం. వాష్ చేయడానికి మనం వాష్ చేయం, వాళ్ళే వాష్ చేస్తారు. వెళ్దాం. అదైతే బెస్ట్ వాష్, ఏమాత్రం బాధపడవసలే. చూసారా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా పేకలా నట్టుకుంది, అందుకే ఒక్కసారి టైట్గా ఉంది. ఓ మొత్తం బురదలా తయారైపోయింది. ఇంజిన్ కూడా కాలిపోతుంది. తీసిన తర్వాత మీరు షాక్ అవుతారు. ఇంకోటి గైస్, ఈ దాంట్లో అయితే ఎక్కువ యాక్సరీస్ ఇవ్వలేదు. ఇడు ఉండండి, నా దాంట్లో తీస్తాను. పడుతుంది. ఇది తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ చాలా టైట్గా ఉంటుంది, తర్వాత లూజ్ చేసుకున్నాను. కానీ ఈ 200కి యాక్సరీస్ అసలు ఏమాత్రం ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చాడు. కొనుక్కోవడమే యాక్సరీస్. ఇంకోండి బోల్ట్ చాలా. ఇప్పుడు చూడండి ఎంత ఉందో చెత్త కుప్ప. ఇది అనేది ఉండకూడదు, ఇది క్లీన్ చేయాలి కంపల్సరీ. ఒకసారి అక్కడ చూడండి ఎంత ఉందో. ఈ చెత్త చూసారా ఎంత ఉందో? ఈ బురద అంతా ఇక్కడి నుంచి ఇలా అంటుకుపోయింది. ఇది కంపల్సరీ క్లీన్ చేయించాలి. ఇది మనం డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళిపోతాం. ఇలాగే కొద్ది క్లీన్ చేస్తాం. ఇది కంపల్సరీగా ఇది క్లీన్ చేయాలి. ఇది మనమే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అలానే క్లీన్ చేసేస్తారు. మనం ఇది ఫస్ట్ ఇది క్లీన్ చేసిన తర్వాత దీని సంగతి చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ దీని సంగతి చూద్దాం. దండి కిందన పడేసేస్తున్నాం. ఎంత వచ్చింది చూడండి. ఈ చెత్త అనేది ఉండకూడదు. దీంట్లో అయితే ఎక్కువ చెత్త రాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇబ్బంది లేదు కాబట్టి. చూడండి అంత చెత్త ఉందో.
నా దానికైతే కూడా తీయాలి, మీకు తీసి అది కూడా చూపిస్తాను. చూడండి ఎంత చెత్త ఉందో. ఇది చెత్త. ఇంకోండి ఇలా క్లీన్ చేసుకుంటే కొద్దిగా బలంగా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఉందో నీట్గా. ఇది వీటి కోసమే పెట్టారు. ఇది మనం దీన్ని వాటర్ వాషింగ్ చేయవసరం లేదు, అంతగా ఎక్కువ చేయవసరం లేదు, లైట్గా చేస్తే చాలు. వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళే చేస్తారు. చూద్దాం మనం అక్కడ వాటర్ క్లీనింగ్ ఉందో లేదనేది. చూడండి ఎంత వస్తుందో, చూసారా ఎలాగుందో. ఇది కలర్ అంటే దీనిపై. ఇప్పుడు అక్కడ క్లీన్ చేద్దాం. ఉంటుందంటే అలాగుంది, చూడడానికి భయంకరంగా ఉంది, కంపరంగా ఉంది గాయస్. మావాడు నీట్గానే మెయింటైన్ చేశాడు కానీ చాలా భయంకరంగా ఉంది ఇదైతే. చూడండి ఎంత ఉందో, మొత్తం మురికే. ఇప్పుడైతే నీట్గా కొద్దిగా తుడుచుకుంటే సరిపోద్ది. లైట్గా చిన్న వాటర్ వాషింగ్ కూడా మనమే చేద్దాం, ఎక్కడ కాదు రోడ్డు మీద. ఇప్పుడు మన దానికి వెళ్ళిపోదాం పదండి, కానీ ఎలా ఉంటుందని. మీకు చైన్ కూడా చూసారు కదా, ఇంకోండి చైన్. చైన్ చూడండి ఎంత అప్పుడే రస్ట్ పట్టేసింది. నేను ఎక్కువ క్లీన్ చేయట్లే, అలా వదిలేసాను అంతే. ఇది ప్లస్ కొత్త చైన్, చాలా రోజులు అయిపోయింది వేసి. నేను ఇది నా యూట్యూబ్ వీడియోలో కూడా ఉంటుంది, నేను చైన్ వేసుకుంది. చూడండి ఎంత రస్ట్ పట్టింది. నేను చైన్ వేయించుకుంది కూడా, అది వీడియో ఉంటుంది చూడండి. ఇదైతే చాలా దారుణంగా రస్ట్ పట్టింది guys. ఇది చాలా తక్కువసేపు వీడియో ఉంది అనుకున్నాను, కానీ ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే నాది కూడా చూపించాలి కదా మీకు, నాది కూడా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. అది ఆ ఒక్కటి చూపించి ఇది కూడా చూపించకపోతే వేస్ట్. చూడండి ఇవైతే చాలా కొత్త కొను. మీ ఇద్దరం కలిసి ఇప్పుడు 2017 నుంచి 2019లో కలిసి ఉన్నాం. అది కూడా నారాయణ స్కూలు, అది కూడా అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ దగ్గర అక్కడ ఉంటుంది నారాయణ స్కూల్ అని. తెలిస్తే కామెంట్ చేయండి. ఆ స్కూల్లో ఎవడైనా చదివాడంటే చెప్పండి ఆ స్కూల్ ఎటువంటిది అనేది. ఆ స్కూల్లో మేము చదువుకునే వాళ్ళం, చాలామంది ఉన్నాం తెలిసిన వాళ్ళం. కానీ ఫుల్ రఫ్ అండ్ టఫ్. నేనైతే స్టడీస్లో ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోలేదు, కానీ ఈ బైక్స్లోని కార్స్లోని ఎక్కువ నాలెడ్జ్ పెంచుకున్నాను. ఎందుకంటే నాకు బైక్స్, కార్స్, ఈ రేసింగ్ అవంటే నాకు చాలా ఇష్టం, రేసింగ్ చేయడం. అందుకే ప్రతి ఆదివారం పూట రేసులకు వెళ్తూ ఉంటాను. చూడండి రీసెంట్గానే క్లీన్ చేశాను, అప్పుడే మొత్తం చెత్తకు పూరికిపోయింది. ఫుల్ కొట్టినా రాదు, ఇది ఇబ్బంది. చూడండి ఎంత వస్తుందో బయటికి. ఇది మనం దారుణం క్లీన్ చేసుకోకపోతే చాలా కష్టం, తలక నొప్పి. తీస్తాను ఒక్క నిమిషం. రావట్లేదు. చూసారా ఎంతలో వచ్చిందో. చూడండి ఎంత ఉందో. ఇలా ఉంటుంది చెత్త. ఇలా కానీ మీరు ఇదే క్లీన్ చేసుకోకపోతే
తర్వాత మీరే నష్టపోతారు. నేను ఎందుకు ముందే చెప్తున్నానంటే నేను అవస్థలు పడ్డాను కాబట్టి, ఫుల్ అవస్థలు పడ్డాను, చాలా గట్టిగా అవస్థలు పడ్డాను. చూడండి ఎంత డస్ట్ వస్తుందో. నేను ఇంకా అలా అవుతున్నాను, ఇంకా వస్తుంది అది. ఇది KTMకి ఎక్కువ ఉంటుంది, 200కి చాలా తక్కువ. మీరు ఎక్కడ తిరిగారని కాదు, మీరు ఎలాంటి ప్లేస్లలో వెళ్తున్నారనేది, బురదలోనా మట్టిలోనా ఇట్లా మీరు దేనికి వెళ్ళినా ఇక్కడ అంటుకొని ఇక్కడికే వస్తుంది. చూడండి ఎంత డస్ట్ ఉంది ఇక్కడ, దరిద్రమైన డస్ట్. ఇది చాలా కష్టం ఇది క్లీన్ చేయడం. క్లీన్ చేయాలంటే మిషన్ గన్ ఉండాలి. ఆ మిషన్ గన్ ఉంటే ఈజీ క్లీన్ చేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. ఈ చైన్ నుంచి ఇలా ఇక్కడ వరకు ఇలా కారుతూ ఉంటుంది దరిద్రంగా. మీరు ఇవి కానీ చేసుకోకపోతే మీరే సొంతంగా ఇవన్నీ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, దాంట్లో చూస్తే ఇవి అంత నీట్గా ఇవన్నీ కొత్తవే దీంతో సహా. ఈ పాట అంతా కొత్తదే, మీకు ఈ పాట అంతా కొత్తదే. నేను కొత్త వేయించుకున్నాను. మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఈ డస్ట్ ఎలా క్యాచ్ అనేది. నేను ఓన్లీ ఎవ్రీ సండే తీస్తాను, మిగతా ఏ టైంలో తినకు. ఒకవేళ అవసరం ఉంటే ఆ టైంలో తీస్తాను తప్ప మిగతా టైం అంతా దీన్ని అలా వదిలేస్తాను, బండి వాడను. ఓన్లీ సండేస్. ఇది మీకు కారణం, దీనికోసం తీయడం కారణం అంటే అదే, దానికే. ఎలా ఉందో చూపిస్తాను. మొత్తం చెత్త చూడండి ఎలా వస్తుందో, ఎంత చెత్త అంతా అంత చెత్త. దీంతో ఇలా కాదు కానీ ఇలా పీకితే మీకు అర్థమవుతుంది. ఇవి కానీ మీరు చేసుకోకపోతే వేస్టే, ఇంకా ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు 500 కిలోమీటర్స్కి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. నేను అడ్వైస్ ఇస్తున్నాను కాదు, క్లీన్ చేసుకున్నోడైతే ప్రాబ్లం లేదు. క్లీన్ చేయనున్నాడు బతుకున్నోడు అయితేనే ఇలాంటివి చేసుకోవాలి. ఆడి కోసమే నేను చెప్తున్నాను, ఇంకెవడి గురించి కాదు. కామెంట్లో నేను తిట్టకండి, ఓకేనా? చూడండి ఎంత వచ్చిందో, మొత్తం చెత్త కుప్ప. ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ గ్లౌజ్ అనేది వాడండి. నేను గ్లౌజ్ తెచ్చుకోలేదు, దానివల్ల నేను మొత్తం మురికంతా అంటిపోతుంది. ఈ వీడియో కోసమే తప్ప దేనికోసమే కాదు. ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది చేసినప్పుడు మొహం మీద నోట్లోని ఇలాగా ఇట్టుకోకండి. చూడండి అంత చండాలంగా ఉంది చెయ్య, నీట్గా ఉండే చెయ్య అంత చండాలం అయిపోయిందో. ఎప్పటికప్పుడు మీరు నీట్ క్లీన్ చేసుకుంటే మంచిది, నేను ఆ అడ్వైస్ ఇస్తున్నాను. ఇప్పుడైతే దానికి దీనికి ఇప్పుడు వాటర్ వాషింగ్ చేద్దాం. వాటర్ వాషింగ్ కొద్దిగా ఇదవుతుంది, ప్రాబ్లం ఉండదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చేద్దాం, ఓకేనా? ముందుకు వెళ్ళిపోదాం. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఒక నిమిషం ఇదైతే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మంచిది. ఇది కానీ చేసుకోకపోతే వేస్ట్. ఇటు వచ్చి ఇది ఎందుకు క్లీన్ చేయాలంటే ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. చెక్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఫుల్గా అబ్జర్వ్ అవుతుంది. మీరు దీన్ని ఎంత క్లీన్ చేయాలనుకుంటే అంత గట్టి క్లీన్ చేయాలి. మీరు మెత్త క్లీన్ చేస్తాను, ఇది క్లీన్ చేస్తానంటే అవదక్క. మీకు ఎంత బలం ఉందో అంత బలం పెట్టేయండి దీనికి. చూడండి ఎంత వచ్చిందో, ఫుల్ మురికి అయిపోయింది. దీని వెనక అసలు చూడండి ఎంత ఉందో, ఫుల్ మురికే. ఇదంతా చేసుకోకపోతే తలకు నొప్పి మీకు. బండి నీట్గా ఉండడం ముఖ్యమా లేకపోతే మనం వాడడం ముఖ్యమా అని కాదు, బండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకోకపోతే
నష్టపోతాం మనమే. తాకనొప్పి ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా క్లీన్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి ఇంకో బండి కూడా దాన్ని కూడా క్లీన్ చేసేద్దాం. మెయిన్గా ఇది ఒక్కటే ఎక్కువ క్లీన్ చేయాలి లోపల. స్టాండర్డ్ చూడు, సైలెన్సర్ ఇది ఎగ్జాస్ట్ కింద కూడా ఉంటుందా? ఏంటి అంటికి పైన ఎగ్జాస్ట్ కింద కూడా అది పర్లే, అక్కడ ఈ చేసినా పర్లేదు, ఇక్కడ చేయాలి ఫస్ట్. ఎప్పుడైనా మనం ఈ ప్లేస్లోనే క్లీన్ చేసుకోవాలి. అక్కడ కింద క్లీన్ చేయకపోతే అవసరం లే, మనం ఆటోమేటిక్ అదే క్లీన్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా అంటే ఏదైనా దుమ్ము ఇది అన్నా అంటికిపోయి అలా ఉండిపోద్ది అంతే. ఇంకో దాన్ని కూడా క్లీన్ చేయాలి. ఇది అయిపోయింది, ఇది చిన్నది అయింది, ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే బాగా ఆయిల్ ఎక్కువ అయిపోయింది, దాని మీద ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఇది చేయకముందు ఆయిల్ వేయకుంటే ఇది మొత్తం క్లీన్ అయిపోయింది. ఆయిల్ వేయడం వల్ల మొత్తం పాడైపోయింది. ఇది ఒకసారి ఆపేసి అది ఆన్ చేద్దాం. యూట్యూబ్ నాకేం తెలుసు, నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసేద్దాం. దీన్ని కూడా ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే మీకు చూపించడం కోసమే. సరదా తీరిపోతుంది నాకైతే క్లీన్ చేయడానికి. స్టవ్తో చల్లగాట ఆడడమే దీన్ని అయితే క్లీన్ చేయాలంటే. ఎప్పుడైనా ఈ ఇంజిన్తో పెట్టుకున్నామంటే మనం పని అవుతుంది, చాలా కష్టం ఇవన్నీ క్లీన్ చేయాలంటే. ఫుల్ బురదలా తయారైపోతుంది. ఆ టైర్కి ఈ టైర్కి చూసుకోండి, కొత్త టైర్లా కనబడతాయి కానీ నాది పాత టైర్. ఇది నా 3వ టైర్. ముందుదేమో సెకండ్ టైర్, అక్కడేమో ఇంకా 2 టైర్లు కొత్తగా. మనం లోపల కింద అవన్నీ చూసుకోకపోతే మనం గొడ్డు చాకరీ చేయడం. ఇంకా ఇది క్లీన్ చేసుకోలేదు అనుకోండి మనం చచ్చిపోవడమే. ఎందుకంటే ఈ చైన్ అనేది తిరగదు. ఇంకా చైన్ ఇక్కడ అంటికి పోయి అలా ఉండిపోతుంది. మీరు ఆ బొరుకు చూసారు కదా, ఆ మురికి కానీ మీరు క్లీన్ చేసుకోకపోతే ఎందుకు పనికిరాదు బండి. ఇది నేను 100% చెప్తాను, బండి అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. నేను పక్కా చెప్తున్నాను, బండి కానీ క్లీన్ చేసుకోకపోతే వేస్ట్. మీరు బండి కొని వేస్ట్. ఇంకా ఈ పార్ట్ క్లీన్ చేసుకోకపోతే ఇంత మురికి ఉంది, ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే ఈ వాటర్ కొడుతున్నానా అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు కంపల్సరీగా వాటర్ వాషింగ్ ఇవన్నీ క్లీన్ చేసుకోండి. లేకపోతే ఎందుకు దండగా మీరు అన్ని చేయిస్తారు కదా, దాని బదులు అది చేయించకుండా మనమే చేసుకుంటే మంచిది. డబ్బులు సేవ్ అవుతాయి, అన్నీ అవుతాయి, మనకి తెలిస్తే నాలెడ్జ్ పెరుగుతుంది బండి గురించి. అది మా వాడికైతే తెలియకుండా ఇవన్నీ చేస్తాడు, ఆయిలింగ్ చేస్తాడు. ఇప్పుడు నేను కష్టపడుతున్నా దానికోసం. ఇప్పుడు నా దానికి కూడా ఇంకా కష్టపడుతున్నాను, దానికి ఇంకా స్ప్రే చేయలేదు. అదే దాన్ని ఏమంటారు, చైన్ స్ప్రే లూబ్రికేట్ చేయాలి, అవన్నీ చేయాలి. అవి చేయకపోతే ఎందుకు పనికి రాదు. నాది 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ తిరిగేసింది. తిరిగిన మధ్యలో నేను స్ప్రే చేయాలి అన్నీ చెప్పాడు. స్ప్రే చేయకుండా వదిలేస్తే అది ఫుల్ రస్ట్ పట్టేస్తుంది, కొద్దిగా అంటే బ్రౌనిష్గా అయిపోతుంది. అది అందుకోసం ఫుల్ అలసట వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే ఫుల్ డ్రై చేసిన తర్వాత మొత్తం ఫిక్స్ చేద్దాం. మనం ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. వాటర్ వాషింగ్ అది ఉందో లేకపోతే చేద్దాం, లేదంటే ఇక్కడ వాటర్ వాషింగ్ మొత్తం చేద్దాం 2. ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం తర్వాత. గాయస్ ఇదైతే నా మురికి, కేటీఎంలో వచ్చిన మురికి. ఇది 390, ఇది 200. దాని మురికి చూపిస్తాను. ఇంతే వచ్చింది. ఇవి నా పార్ట్స్ కేటీఎం 390లో ఇచ్చాడు. ఇది కూడా నా బాడీ పార్టే. ఇవైతే 390లో ఇచ్చిన పార్ట్స్, ఇవి 200లో ఇచ్చిన పార్ట్స్. చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకు నాకు అర్థం కాలే. ఎందుకు ఎన్ని 1 2 3 4 5 6 7 8 ఇచ్చాడు అంతే. అదే నాకు అర్థం కావట్లేదు. బండి తెచ్చే బండి ఇక్కడ తెచ్చిన తర్వాత ఒకసారి నీట్గా ఇవి ఫిట్ చేసి ఒకసారి ఆ స్ప్రే కొట్టేద్దాం నీట్గా. ఫుల్గా పని అయిపోద్ది. ఫుల్ అలసట, దాన్ని క్లీన్ చేసి అలసిపోయాను. చాలా టైం పట్టింది నాకైతే.
కానీ కొద్ది క్లీన్ అయింది గైస్. నాకైతే కొద్ది క్లీన్ అయినా చాలు అనిపించింది. నాకైతే ఫుల్ అలసిపోయాను, చాలా గట్టిగా అలసిపోయాను. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఇదైతే కాస్త కనబడుతుంది కాబట్టి దాన్ని కూడా చూసేద్దాం నీట్గా ఎలాగుందని. పెట్టే ముందు పెట్టే, ఒకసారి పెట్టిందా చూద్దాం. ఇప్పుడు ఇదైతే దాని సైడ్ లుక్ చూసుకోండి, ఇదైతే దీని ఫ్రంట్ లుక్. ఇప్పుడు అది చూపిస్తాను. చేయింది కొద్ది క్లీన్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనబడుతుందో, మొత్తం ప్యూరెస్ట్ బ్లాక్. ఇంకా క్లీన్ చేయాలి, కాస్త క్లీన్ చేయాలి. కొద్దిగా టూత్ పిక్ ఉంటే ఈజీగా క్లీన్ అయ్యేది. టూత్ పిక్ లేకపోయినా అవ్వలేదు నాకు. కొద్దిగా క్లీన్ చేసాం. ఒకసారి ఏంటంటే ఒకసారి అక్కడ క్లీనింగ్ షాప్కి వెళ్తే దీంతో పాటు క్లీన్ చేసేస్తాడు. మనం ఓన్లీ అవుటర్ సర్ఫేసే క్లీన్ చేసాం, ఇన్నర్ సర్ఫేస్ అంతా క్లీన్ చేయలే, మనం చేయలేపాం. వాళ్ళైతే గన్ షాట్తో క్లీన్ చేసేస్తారు, మొత్తం నీట్గా రుద్దేస్తారు. అది ఉందో లేదో ఒకసారి మనం కూడా చూసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా చూపించేద్దాం. దాన్ని చూపించాల్సిన లేదు, ఇంకా వదిలేయడమే. దీని గురించే మనం చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే దీనికోసం వీడియో. దానికో వదిలేయండి, నేనైతే దాన్ని నీట్గా చేసుకున్నాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం క్లీనింగ్కి వెళ్ళిపోదాం. గ్యాస్ కామెడీ ఏంటంటే పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఎలాగంటే మొత్తం నేను చైన్ క్లీన్ చేశాను కదా వాటర్ తోటి. క్లీన్ చేసిన తర్వాత వాటర్ వాషింగ్కి వెళ్దాం అనుకున్నాం. ఇద్దరం కలిసి 2 బల్లలు పట్టుకొని వెళ్ళి వాటర్ వాషింగ్కి వెళ్దాం అనుకుంటే అక్కడ వాటర్ వాషింగ్ లేదు, చేయడానికి లేదు. అంటే నేను ఆడికి 10:30కి వస్తాను అన్నాడు, 4 o'clock వచ్చాడు. దానివల్ల అక్కడ క్లోజ్ చేస్తారు, ఇబ్బంది అయిపోయింది. వేరే చోటుకి వెళ్ళాం, అక్కడ కూడా క్లోజ్ చేస్తారు. ఇంకేం చేయలేక ఇంటికి వచ్చి మొత్తం ఫిట్ చేపిస్తాను. అందుకనే వీడియో కూడా తీయలేకపోయాను నేను. డైరెక్ట్గా వచ్చి ఫిట్ చేస్తాను, ఇంకా ఏం చేయలేక ఇబ్బంది లేక. అందుకే ఇప్పుడు తీస్తున్నాను. ఇంకో కామెడీ ఏంటంటే ఆడికి పండగ ముందు రోజు నేను వాటర్ వాషింగ్ చేయించుకోమన్నాను. ఇప్పుడైతే చేయించేద్దన్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది నేను నీట్గా చేశాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. చైన్ నీట్గా స్ప్రే అవన్నీ చేసి చాలా బాగా చేశాను. అది అందుకోసమే నా బండి కూడా అలాగే చేశాను, చూడొచ్చు మీరు. నాకైతే ఇబ్బంది వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది అది చేయలేక. డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. వాటర్ వాషింగ్ చేస్తే అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. ఈసారి మంచి వీడియోతో వద్దాం. ఓకే గైస్, కామెడీ అండి గైస్. నేను తెలియకుండా ఇంజిన్ ఆయిల్ స్క్రూ పీక్సాను, ఇంజిన్ ఆయిల్ లీక్ అయిపోయింది తెలియకుండా. మర్చిపోయి నేను ఆయిల్ ఇచ్చేస్తాను తెలియకుండా. స్క్రూ అంటే ఇది ఓపెన్ చేయాలంటే ఇంజిన్ ఆయిల్ది కూడా ఓపెన్ చేయాలి. దానికైతే అవసరం లేదు, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్కి సపరేట్గా ఉంటుంది, దీనికి ఇంజిన్ ఆయిల్ కనెక్షన్ చేసి ఉంటుంది. తెలియకుండా నేను ఫిట్ చేసే లోపల నేను మర్చిపోయి నేను వచ్చాను. దీన్ని బండి పట్టుకెళ్ళిపోయాను నేను. క్లీనింగ్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఇవాళ మార్నింగ్ వస్తారని చెప్పి అవ్వలేదు. అందుకే నేను ఇప్పుడు క్లోజ్ చేశారు వాళ్ళైతే, వాటర్ వాషింగ్ వాళ్ళు. ఇప్పుడైతే మనం నార్మల్గా వాటర్ వాషింగ్ ఇప్పుడు చేయట్లేదు. ఈ వీడియోతో ఇక్కడ ఈ 2 క్లోజ్, ఇది దీన్ని ఫిక్స్ చేసి క్లోజ్ చేసేస్తాను వీడియో. నేను తప్పు చేసింది ఏంటంటే ఈ స్క్రూ, ఇప్పుడు నేను బిగిస్తున్నానా ఆ స్క్రూ అనేది నేను మర్చిపోయి వేయకుండా వదిలేసాను. దానివల్ల ఇబ్బంది అయిపోయింది. అరే అవి తెచ్చారు, అవి తెచ్చేస్తే వేసేస్తాను. మర్చిపోయినాను సార్, అసలు ఏం మాత్రం అసలు ఎందుకు మర్చిపోయినా నాకు అర్థం కాలే, ఎందుకు మర్చిపోయినా అనేది. అంటే నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ హీట్ ఎక్కిపోవడం వల్ల నేను పెట్టేద్దాంలే, ప్రాబ్లం లేదనుకుని ఇది చూశాను. వెంటనే మా వాడు చెప్పాడు లీక్ అయిపోతుందని. ఇంకోండి సగం లీక్ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు దీనికి స్ప్రే అని కొట్టేసి వేసేద్దాం. ఫస్ట్ నీట్గా స్క్రూయింగ్ వేసేద్దాం. దీనికి కొద్దిగా లేట్ అవుతుంది, ఫాస్ట్గా వేసేద్దాం. ఎప్పుడైనా మీరు తెలుసుకోండి గైస్, 390కి మాత్రం ఎక్కడ పడితే అక్కడ స్క్రూలు ఇలాగే ఉంటాయి. చూసారా, రక్తంలా కనబడుతుంది. దిస్ ఈజ్ మై రక్తం. ఇది రక్తం కాదు, నార్మల్
ఇంజిన్ ఆయిల్ ఇంకా నీట్గా ఉందని అర్థం. అది ఆ రెడ్ కలర్లో ఉందంటే ఓకే, అంటే పర్లేదు, ఇంకా టైం ఉందని అర్థం. అది అంటే మరీ ఓవర్ టైం కాదు, కొద్దిగా టైం తీసుకొని మీరు ఇచ్చేసుకోవచ్చు. మీరు 700కి 500కి మాత్రం కంపల్సరిగా ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి, లేకపోతే చాలా కష్టపడతారు. ఇప్పుడు నేను కష్టపడుతున్నట్టు. ఇప్పుడైతే దీన్ని కంప్లీట్ చేసేద్దాం. అయిపోవచ్చింది. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఒంగోని ఇచ్చేస్తున్నాను కదా, అందుకని తలక నొప్పి ఒంగోని చేస్తే. అసలుకే మనం లావు, దాంతో ఈ ఒంగోని పనులు చేస్తాం. ఇక్కడేమో చెయ్యి కాలిపోతుంది నాకు, చూసారా చెయ్యి కాలిపోతుంది. రక్తం కాదు ఇది. ఇప్పుడైతే అయిపోయింది గాయస్, దాంట్లోకి వెళ్ళి చేద్దాం, ఓకేనా? అమ్మో కాలిపోతుంది ఇంజిన్ బేగా కాలిపోద్దురా బాబు. 200 అంత ఫాస్ట్ కాలదు, కానీ నేను ఇంజిన్ దగ్గర చేయటం కదా అన్నది. ఇంకో విషయం ఏంటంటే గైస్, దీనికి పెద్ద బోల్ట్ ఇవ్వలేదు నా దానికి, ఇంకో బోల్ట్ దీనికి ఇంకో బోల్ట్ ఎక్స్ట్రా ఇస్తాడు వాడు నా దానికైతే. అందుకే 200 390లు 250లు ఎందుకు కంపేర్ చేసిన ఉంటాయంటే, మీకు బండిలో బోల్డ్ అండ్ మోడిఫికేషన్లు ఉంటాయి, మీకు తెలుసుకోవాలి ఫస్ట్, ఓకేనా? అది తెలుసుకోకపోతే చాలా కష్టం. నా చూసారా ఇక్కడ ఇంజిన్ ఆయిల్ అసలు ఇదే లేదు దీనికి. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ కన్నం ఉంటుంది దానికి, నా దానికి, కానీ దీనికి లేదు. కలిపింది దాని ఇంజిన్ ఆయిల్ కన్నం కింద ఉంది, నా దానికి పైన ఉంటుంది. నేను తెలియకుండా లైక్స్ అనేది. ఇప్పుడు ఆ పని చేయకండి గైస్, ఓకే? 390 చేయకండి, వేరే వాటికి అయితే చేయండి తెలుసుకోండి. కొన్ని 390 చేసినా తెలుసుకొని చేయండి, ఓకేనా? నేను మర్చిపోయాను, నేను తెలియకుండా ఈ వీడియోలో ఉండిపి నేను చూసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టంట్లు చేశాను ఇల్లు పిచ్చోళ్ళగా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్, మీరు ఎప్పుడు కొనిన దాని మీద కంపారిజన్ చేసుకోవద్దు, సాటిస్ఫై అవ్వండి కొనిన దానికి. ఇప్పుడైతే మీకు 490 వస్తుంది. ఇవన్నీ తమ్ముళ్ళు, అవి డాడీ. 490 మన ఇండియాలోని లాంచ్ చేయబోతున్నారు ఇంకొద్ది రోజుల్లో. ఆ వీడియో వస్తుందో రాదో తెలియదు నాకైతే, అది తీయగలనో లేదో తెలీదు. అది ఒకవేళ మన ఇండియాలో కేటీఎం షోరూంలో అది ఉందంటే నేను వెళ్ళి పక్కా వీడియో తీసి దాన్ని పెడతా. అయితే నేను దాని గురించే ఎదురు చూస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే 2024లో సోలో లెవెలింగ్ ఎపిసోడ్స్ ఎన్ని మంది చూసారో నా కామెంట్లో చెప్పండి. దానికి 10 మార్క్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో నాకు చెప్పండి. సోలో లెవెలింగ్కి పార్ట్ 2 కూడా ఎన్ని మంది చూసారో నాకు కామెంట్ చేయండి. నిన్న 8:30కి మనకి ఇండియాలో లాంచ్ అయిందన్నారు, కానీ తీరా చూస్తే 11 o'clockకి నాకు లాంచ్ అయినట్టు అనిపించింది. నేను ఇంకా చూడలేదు, చూడాలి. సోలో లెవెలింగ్ సీజన్ 2, సీజన్ 1 అయితే చాలా బాగుంది, సీజన్ 2 కూడా చాలా బాగుంది అంటున్నారు. చాలా బెటర్. నాకైతే ఎమోషనల్ అనిపించింది అదైతే. మీ యానిమేషన్, ఫస్ట్ యానిమేషన్, మీకు ఇష్టమైన యానిమేషన్ కూడా నాకు చెప్పండి కామెంట్లో. నాకు ఫస్ట్ యానిమేషన్ ఏంటంటే వన్ పీస్ అనేది రియల్. కావాల్సి వస్తే గూగుల్లో కూడా కొట్టి చూడండి, వన్ పీస్ అనేది రియల్. అందుకే నాకు అది చాలా ఇష్టం, వన్ పీస్ అనేది. నారుటో, మళ్ళీ డ్రాగన్ బాల్ జీ, మళ్ళీ డీమన్ స్లేయర్, మళ్ళీ టైకన్, అదే టాకిన్, అదే పాలకన్ రావట్లేదు నాకు. ఇంకా బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ అనే యానిమేషన్లు నాకు తెలిసి ఉన్నాయి. నేను ఇంకా వేరే చాలా మళ్ళీ ద కింగ్
డీమన్ బోల్డ్ అని ఉన్నాయి యానిమేషన్లు, అవన్నీ నేను చూస్తాను. మీరు రోజుకి ఎన్ని యానిమేషన్లు చూస్తారో నాకు అది కూడా చెప్పండి. నేనైతే మినిమం ఓ 10 యానిమేషన్లు నేను చూస్తాను డైలీ. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క యానిమేషన్ చూస్తాను. మినిమం 20 minutes కాబట్టి మ్యాక్సిమం నాకు 2 hours చాలు 10 ఎపిసోడ్లు చూడడానికి. ప్లీజ్ గాయస్ నా వీడియో ఫాలో చేసి లైక్ చేయండి గాయస్, షేర్ కూడా చేయండి. ఎంతవరకు చూస్తున్నారు కూడా నాకు చెప్పండి, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత చైన్ స్ప్రే కూడా చేసేద్దాం. ఇక్కడైతే నా చేయి కాలిపోతుంది గాయస్, ఊతికి కాలిపోతుంది, దారుణంగా కాలుతుంది, మండుతుంది. వైజాగ్ లవర్స్ కూడా కామెంట్ చేయండి గాయస్. నాది వైజాగ్. నేను ఎక్కడ ఉంటున్నాను అనేది కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలీదు. ఇంతవరకు నా బ్యాంకాక్ వీడియో చూడకపోతే చూసేయండి గాయస్. మళ్ళీ నా చైన్ వీడియో, ఇంకోటి నా ఫ్రెండ్ది చెప్పుల స్టోర్ ఉంది, అది కూడా విజిట్ చేయండి. మళ్ళీ ఇంకోటి గోప్రో వీడియో తీశాను, మళ్ళీ గోప్రో సెకండ్ వీడియో కూడా వస్తుందని కూడా చెప్పాను. మిగతా కూడా వస్తాయి, మౌంట్ది కూడా వస్తుంది. చాలా వరకు బోల్డ్ అని వస్తాయి, నాకు కొద్ది టైం దొరకట్లేదు అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడైతే ఫిట్ అయిపోయింది మొత్తం, చూసుకోవచ్చు. ఇప్పుడైతే స్ప్రే అయితే చేసేద్దాం. స్ప్రే బాటిల్ ధర జస్ట్ ఇదైతే కొద్దిగానే కొట్టాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొట్టాలి, ఎక్కువ కొట్టకూడదు. మొత్తం కొట్టాడు ఈ ఆ వీడియో వాళ్ళైతే ఇది మొత్తం కొట్టేసాను అంటున్నారు, అలా కొట్టకూడదు కదా చెప్తున్నాను, ముందుగానే చెప్తున్నాను. కొట్టాలంటే ఈ లూప్స్లో ఉన్నాయి కదా, ఆ లూప్స్లోనే కొట్టాలి. ఎందుకంటే రొటేషన్ అవుతుంది, ఇక్కడ రొటేషన్ ఉన్నప్పుడు నీట్గా కంఫర్ట్గా అవుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎవరు బాగా చేసుకున్నారో చెప్పండి గాయస్. నేనైతే నార్మల్గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ ఫ్రెండ్తోనే ఎంజాయ్ చేశాను. నీట్గా పబ్జీ ఆడుకొని పడుకున్నాం, ఫుల్గా నైట్ అంతా పబ్జీతోనే ఎంజాయ్ చేసాం. మేమైతే ఫుల్ పబ్జీ మీద పడ్డాం. మేమైతే ఇంకొద్దిమంది అయితే కామెడీగా ఈ టైల్ తీసి ఇంకో చిన్న నెంబర్ ప్లేట్ కోసం టైల్ ఆడతారు విచిత్రంగా, అదే నాకు అర్థం కాదు. అది మాత్రం చేయకండి గాయస్, ఎందుకంటే అవి ఎక్కువ యూజ్ ఉంటాయి కానీ మరీ అంత యూజ్లెస్ అవి అయితే. నేను చెప్తున్నాను, నన్ను సారీ తిట్టుకోకండి అమ్మిన వాళ్ళకైతే. నేను వాళ్ళకని చెప్పట్లేదు, కానీ వేసుకోండి, ప్రాబ్లం లేదు, అది మీ చాయిస్. నేను చెప్తున్నాను, నా దానికి వేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అది నచ్చలేదు. నాకైతే వేసుకున్న తర్వాత, అంటే నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయకముందు వేసుకున్నాను, నాకు అవ్వలేదు, ఇబ్బంది వస్తుంది. ఇంకోండి ఎంత ఆయిల్ అంటుకుంటుందో చైన్కి. మా వాడు మెకానిక్ గడ్డి తీసుకెళ్ళాడు, ఏమేమో స్ప్రే చేసాడు, మొత్తం చండాలం చేసాడు, అందుకే ఎంత దరిద్రంగా అంటికిపోయి ఉంది. ఇంకైతే నార్మల్గా ఇది అయిపోయింది కాబట్టి ఎక్కువ స్ప్రే కూడా చేయకూడదు. ఎక్కువ ఇది మరీ ఓవర్ స్ప్రే చేసామంటే షెడ్కి వెళ్ళిపోద్ది చైన్. పాకెట్లో పెట్టుకుని వచ్చావా? ఎవరో కుట్టేయకూడదు, ఇది చిన్నపాటు కొట్టాలి అంతే. చూసారా, చిన్నపాటు కొడితేనే ఎంత వస్తుందో, ఎక్కువ కొట్టకూడదు. నువ్వు కొడుతున్నాయింది కొట్టకూడదు కదా, చెప్తున్నాను ముందే. లైట్గా చిన్న వాటర్ స్ప్రే కొట్టినట్టు అంతే. నీట్గా మనం రోల్ అవుతున్నప్పుడు నీట్గా అది ఫిక్స్ అయిపోతుంది.
WD-40 ఉంటుంది కదా, WD-40 టైప్ లాంటిది ఇది కూడా. అది దానికంటే ఇది ఎక్కువ క్వాలిటీ. అది జస్ట్ నార్మల్ ఏమైనా స్ట్రక్ అవుతే అది దాట్ల కోసం వాడతారు, ఇది నార్మల్ చైన్ లూప్ కోసం వాడతారు అంతే తప్ప ఇంకేం లేదు. బండి అయితే ఫుల్ పట్టుకోవాలా? చాలా హెవీగా ఉంది. అవసరం లేదు, వద్దులే, చిన్నదే కదా, ఎక్కువ అవసరం లేదు. మనమైతే కొట్టిసాం, ఎక్కువ కొట్టకూడదు, కొడితే మనకే రిస్క్ ఎక్కువ. అది అందుకని నీట్గా ఒకసారి ముందుకి వెనక్కి జరిపేద్దాం. గాయస్ ఇప్పుడైతే మొత్తం దీన్ని దాన్ని కంప్లీట్ చేసాం. ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేస్తాం, ఎందుకంటే దాన్ని చెత్త ఎక్కువ వచ్చింది, ప్లస్ నేనేం తెలియకుండా స్క్రూ అది వదిలేసాను కాబట్టి అందుకే ఫస్ట్ అదే ఇస్తాను. దానికి చైన్ ఇవే అవసరం, WD-40 కొడితే చాలు. ఇది కూడా చిన్నది కొడతాను నేను. ఇప్పుడైతే నీట్ చూసుకోండి, ఒకసారి వీడియో లుక్ వేసుకోండి దీన్ని. ఫస్ట్ మొత్తం దాన్ని చూసుకోండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దాన్ని కూడా మీకు ఫస్ట్లో చూపించాను కదా వీడియో ఎంత బాగుందో. ఇప్పుడు దానికంటే కొద్దిగా నీట్గా ఉంది. స్ప్రే చేసిన తర్వాత మీకు నడిపిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అవుతుంది. ఒక 1 hour 2 hours వదిలేయడమే మనం. నీట్గా దాన్ని వదిలేస్తే నీట్గా ఆటోమేటిక్గా ఇంకా సెట్ అయిపోతుంది. ఇంకా దానికి చైన్ క్లీనింగు, వాటర్ వాషింగ్ చేసిన బండి వాషింగ్ చేయొచ్చు, కానీ చైన్ ముట్టుకోకూడదు, ఇంకా అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాన్ని కొట్టేద్దాం చిన్నది. చూసారా ఎంత నాచు పట్టిందో, ఇక్కడ ఫుల్ బ్రౌనెస్ వస్తుంది. అందుకే నేను ఇది కొత్తది కూడా నా యూట్యూబ్లో చూడండి, ఎంత కొత్తదో ఎంత పాతది అయిపోయిందో. దరిద్రం చేసుకున్నాను నేనైతే, అంటే ఎక్కువ వాడట్లేదు, నేను వాడకుండా వదిలేసాను నేనైతే. ఇంకా చాలుగా ఇది కొడితే ఇంకా కొడితే నా దరిద్రం అయిపోతుంది బండి.